హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్లోని ముఖ్యాంశాలు చూసుకున్నట్టయితే, ఇంత గోప్యమా, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పారదర్శకతకు పాతర, ప్రతిదీ రహస్యమే, ఆదాయాలు బకాయిలపై గోప్యత, జేబీఎం ఒప్పందం పైన ఆఫీసర్లది మౌనమే, కమర్షియల్ స్పేస్ల పైన స్పందన కరువు, టికెట్ ద్వారా వచ్చే రాబడి మాత్రమే వెల్లడి, తెర వెనుక ఏం జరుగుతోందో నన్న అనుమానాలు, అధికారిక వెబ్సైట్ లోను వివరాలు అరకొరే, ఆర్టీఐ ద్వారా కోరిన బయటపడని నిజాలు. ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో రహస్యమే రాజ్యమేలుతుంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నదని, ఆదాయం మెరుగుపడుతున్నదని ప్రకటనలు వెలువరిస్తున్న టీజీఎస్ ఆర్టీసీ కీలకమైన ఆర్థిక వ్యవహారాల విషయంలో మాత్రం పారదర్శకతకు పాతరేస్తున్నది. పబ్లిక్ డామియన్ లో ప్రదర్శించాల్సిన వివరాలను మరుగున పెడుతుండటమే కాకుండా సంస్థ ఉద్యోగుల నుంచి, ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడమే లేదు. ఎప్పుడు టికెట్ ద్వారా వచ్చే ఆదాయం గురించే వెల్లడిస్తున్న ఆర్టీసీ అధికారులు లీజు ఆదాయాలు, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, వారెంట్ల చెల్లింపులు, కమర్షియల్ కాంప్లెక్స్ల అద్దెలు, భూముల వినియోగం వంటి అంశాలపై పూర్తి సమాచారం బయటకు వెల్లడించకపోవడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారుతుంది. సంస్థ వద్ద వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నప్పటికీ వాటి నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం వస్తుందా, రావాల్సిన బకాయిలు ఎంత, వాటి వసూళ్ల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానాలే రావడం లేదు. ఇక్కడ చూసుకుంటే పార్లమెంట్ ను కుదిపేయనున్న నీట్ వివాదం. సో హోంశాఖపై ధ్వజమెత్తేందుకు రాహుల్ గాంధీ సన్నద్ధమయ్యారు. సో చర్చకు పట్టుబట్టనున్న ఇండియా కూటమి సభకు ముందు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు. ఇక్కడ చూసుకుంటే నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన తీవ్ర బల ప్రయోగం, హింసపై కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో గట్టిగా నిలదీసేందుకు ఇండియా కూటమి సిద్ధమైనట్టు తెలుస్తుంది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామంటూ కూడా నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు కూడా ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకుంటే సెమీ కండక్టర్ మిషన్ లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చిప్ తయారీ పెట్టుబడులకు తెలంగాణ సహజ ఎంపిక అంటూ ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్య మానవ వనరులతో హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే రైల్వేలకు స్వర్ణయుగం. ఈ ఏడాది తెలంగాణకు 5,454 కోట్లు కేటాయించినట్టు కూడా ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలిపారు. 3 హై స్పీడ్ కారిడార్లు, 30 ప్రాజెక్టులకు సర్వే చేపట్టినట్టు కూడా తెలిపారు. సో కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభంతో భక్తుల కళ సాకారమైంది అంటూ కూడా మంత్రులు పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే హిల్ట్ లో కొత్త చిక్కు, ల్యాండ్ కన్వర్షన్ ఫీజుపై పారిశ్రామికవేత్తల అభ్యంతరాలు, పాత ఎస్ఆర్ఓ విలువలే అమలు చేయాలని విజ్ఞప్తి, ప్రభుత్వానికి ప్రతిపాదించిన టీజీఐఐసి. ఇక్కడ చూసుకుంటే కార్గిల్ వీరులకు ప్రధాని ఘన నివాళి అర్పించారు. సో ఇక్కడ మన్ కీ బాత్ లో జవాన్ల త్యాగాలు, స్వదేశీ పరిజ్ఞానంపై మోదీ సందేశం ఇచ్చారు. యువత అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలంటూ తెలిపారు. ప్రజా భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పథకాలు సఫలీకృతం అవుతాయంటూ పోచంపల్లి చేనేత కార్మికుల ఇక్కత్ కళా నైపుణ్యానికి ప్రధాని ప్రశంసలు తెలిపారు. ఇక్కడ చూసుకుంటే 21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలి అంటూ కూడా యువతకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం అవసరం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 18 ఏళ్లకే ఓటు హక్కు ఉన్నప్పుడు పోటీకి 25 ఏళ్ల వయో పరిమితి ఎందుకు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సో ఏఐసిసి సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి తను హాజరు కానున్నారు. నామినేటెడ్ కార్పొరేషన్ పదవులపై హైకమాండ్ తో చర్చించనున్నారు. ఇక్కడ చూసుకుంటే ఆదిలాబాద్ ఎయిర్ ఫీల్డ్ కు గ్రీన్ సిగ్నల్, 2,278 కోట్ల పరిపాలన అనుమతి, 2,009 ఎకరాల్లో జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉత్తర తెలంగాణ అభివృద్ధికి ఇది గేమ్ చేంజర్ గా మారనుంది అంటూ డిసెంబర్ 31 నాటికి భూసేకరణ, మౌలిక వసతుల పూర్తికి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక్కడ చూసుకుంటే వైకుంఠపురంలో అవినీతి వరద, దేవుడి సొమ్ముతో కోట్ల సామ్రాజ్యం, భక్తుల విరాళాలకు శటగోపం, శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ తో అర్చకుడు కందాడై వరదాచార్యులు మోసాలకు పాల్పడుతున్నారు. సో ఆది నుంచి అయ్యవారు వివాదాస్పదమే, ఆ పూజారి కీచకుడు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి.
సొమ్ముల లెక్క తేల్చాలంటూ ట్రస్ట్ సభ్యులు నిలదీశారు. సో దీంతో సమాధానం చెప్పలేక రాత్రికి రాత్రే తను పరారైనట్టు కూడా తెలుస్తుంది. ఫిర్యాదు చేస్తే మీ సంగతి తేల్చుతానంటూ తను బెదిరించినట్టు కూడా తెలుస్తుంది. సో విదేశాలకు పారిపోయేందుకు పాస్పోర్ట్ రెన్యూవల్ చేశారు. సో ఆలయ ప్రధాన పూజారి వ్యవహారంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బాగోతాలు. ఇది సంగారెడ్డిలో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభకు వేలాది మంది భక్తుల నమ్మకానికి నిలయమైన పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వైకుంఠపురం ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా ఉంటూ భక్తులు ఇస్తున్న కానుకలను విరాళాలను దారి మళ్లిస్తూ అక్రమాలకు తెరలేపాడు. సంగారెడ్డి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎకరాల కొద్ది భూములు, ఓపెన్ ప్లాట్లు, భారీగా బంగారం కూడబెట్టినట్లు ఆరోపణలు షికారు చేస్తున్నాయి. సో తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఆయన బెదిరింపుల పర్వానికి తెరలేపినట్లు సమాచారం. కుటుంబ సమస్యల పరిహారం పేరిట ఆలయానికి వచ్చే అమాయక మహిళల బలహీనతలను ఆసరగా చేసుకున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాలకు పారిపోయేందుకు సదరు పూజారి పాస్పోర్ట్ రెన్యూవల్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. తెలుసుకుంటే బోనాల వైభవం. సో నిన్న మంత్రులు నాయకులతో సందడిగా ప్రజాభవన్ లో బోనాల పండగ జరిగింది. సో ఇక్కడ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన డిప్యూటీ సీఎం, భక్తి శ్రద్ధలతో బోనమెత్తిన నందిని విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, హాజరైన మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పోతురాజుల విన్యాసాలు, జోగిని శ్యామల సందడితో అలరించిన వేడుక. ఇక్కడ చూసుకుంటే మీరాబాయి హ్యాట్రిక్. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడోసారి బంగారు పతకం కైవసం చేసుకున్నారు. సో 3 విభాగాల్లో సరికొత్త రికార్డులు సృష్టించారు. 190 కిలోల మొత్తం లిఫ్ట్ తో ప్రత్యర్థులకు అందనంత దూరంగా భారత్ వెయిట్ లిఫ్టింగ్ స్టార్ గా తను నిలిచారు. ఇక్కడ చూసుకుంటే రిషికాంత్ సింగ్ కు రజతం. సో వెయిట్ లిఫ్టింగ్ 60 కేజీల విభాగంలో తను పథకం అందుకున్నారు. సూర్యవంశీ సూపర్ షో. జింబాబ్వే వైట్ వాష్, భారత్ కు క్లీన్ స్వీప్. చివరి T20లో 35 పరుగులతో విజయం. అర్ధ సెంచరీతో రాణించిన వైభవ్, 3 వికెట్లు తీసిన మయాంక్. ఇది కలలా ఉంది అంటూ కూడా ఈ విజయం ప్రపంచాన్ని గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది అంటూ ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్ అనాహత్ తెలిపారు. భారత స్క్వాష్ చరిత్రలో ఇదో మైలురాయి అంటూ కూడా ప్రధాని మోదీ తెలిపారు. సో ఇవండి రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.